వర్షం పట్ల పోతే వేయండి లేకపోతే ఓకేనా? దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. మా రక్తం అడిగినావు కదా, ఇగో మా రక్తం. ఈ రక్తం చూడు, మా బాల్కొండ నియోజకవర్గ రైతన్నలు ఇచ్చినటువంటి రక్తం నాతో సహా. ఇగో ఇది చూడు, ఇదంతా కేసీఆర్ కట్టినటువంటి ముప్కాల్ పంప్ హౌస్. ఎస్ఆర్ఎస్పి పునర్జీవనంలో భాగంగా రివర్స్ పంపింగ్ లో వరద కాలం మీద కట్టబడినటువంటి 3 పంప్ హౌజులు, రాంపూర్, రాజేశ్వరపేట్, ముప్కాల్, ఈ 3 పంప్ హౌజులు చివరి పంప్ హౌజ్ ఇది ముప్కాల్ పంప్ హౌజ్ నా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నది. బ్రహ్మాండంగా ఉంది. మీడియా దయచేసి మోటార్లన్నీ కూడా చూపించాలి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర రైతులు కోరినట్టు, మా కేటీఆర్ గారు కోరినట్టు, పారుతున్న గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్ బట్టన్లు నొక్కి నీళ్లు తీసుకురా, నీళ్లు తీసుకొచ్చి వరద కాలువలో వెయ్యి. వరద కాలువలో వేయగానే మా కేసీఆర్ కట్టినటువంటి రివర్స్ పంపింగ్ పంప్ హౌస్లు రెడీ ఉన్నాయి. ఇవి బటన్లు వచ్చి మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్లు పోయి వరద కాలువ నింపండి, కాక్పే కెనాల్ నింపండి, లక్ష్మీ కెనాల్ వదలండి, గోదావరిలో నీళ్లు పంపించండి. ప్యాకేజ్ 21 ద్వారా మెంట్రాస్పల్లి పంప్ హౌస్ ని ఆన్ చేసి దానికి కూడా నీళ్లు పంపించి కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పోయండి. ఇవాళ గుత్పా, అలీసాగర్ లిఫ్ట్లకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. ఇక్కడి నుంచే ఆర్మూర్ నియోజకవర్గంలోని ఈ గోదావరి మీద ఆధారపడ్డ లిఫ్టులన్నిటికీ కూడా నీళ్లు ఇవ్వచ్చు. దయచేసి భేషజాలకు పోకండి. రక్తం అడిగినావు కదా, పంటల మీద చల్లుతా అన్నావు కదా, ఇక చల్లు, తీసుకో, మా రక్తం తీసుకో. కానీ కన్నపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి, రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి.
కేసీఆర్ కట్టినటువంటి అన్ని పంప్ హౌజులు బ్రహ్మాండంగా ఉన్నాయి. మేడిగడ్డను ముట్టకుండానే పారుతున్న గోదావరి నుంచి నీళ్లు తీసుకోవచ్చు. దేశజాలకు పోకండి, ఇగోలకు పోకండి. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతుల యొక్క పంటలు కాపాడండి, రైతుల ఉసురు పోసుకోకండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తీసుకోండి మా రక్తం, చూడండి పంప్ హౌజులు, కేసీఆర్ కట్టిన పంప్ హౌస్. జై తెలంగాణ, జై కేసీఆర్. ఐక్యత, రైతుల రక్తం కళ్ళ చూస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీకి పంపింగ్ నీళ్లు వెంటనే కావాలి. కాళేశ్వరం నీళ్లు రెడ్డి, రేవంత్ రెడ్డి. రైతు ప్రజల నాయకత్వం వర్ధిల్లాలి, ప్రజల నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడట్లేదు. రైతులు నెల నుంచి వర్షం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. వర్షాలు కురవకపోవడం వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో గోదావరిలో ఒకే ఒక దగ్గర, అది కాళేశ్వరం దగ్గర నీళ్లు ఉన్నాయని, ఈ రోజు కూడా కాళేశ్వరం దగ్గర 1,00,000 క్యూసెక్ల నీరు, అంటే రోజుకు 10 టీఎంసీల నీళ్లు కిందికి సముద్రంలో పోతున్నాయి. దయచేసి కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండి అని చెప్పి మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ని సందర్శించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. రైతుల కోరిక మేరకు మరి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో మొన్న ఒక విలేకరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, వర్షాలు పడట్లేదు, కరువు పరిస్తున్నది, పంటలు పండట్లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అని అంటే, వాళ్ళని కోసి ఆ రక్తం చల్లుతే పంటలు పండుతాయి అన్న ఒక రాక్షస భాషని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం తెలంగాణ యావత్ సమాజం చూసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీరు అడిగిరు కాబట్టి, మా రక్తం చల్లుతా అన్నారు కాబట్టి, ఇక మేము మా రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా బాల్కొండ నియోజకవర్గ రైతాంగం పక్షాన నేను ఇవాళ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన్లో భాగమైనటువంటి రివర్స్ పంపింగ్ లో భాగమైనటువంటి ఈ ముప్కాల్ పంప్ హౌస్ దగ్గర, ఈ ముప్కాల్ సాక్షిగా నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా రక్తం ఇస్తా ఉన్నాను. చాలా మంది రైతులు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. రైతులందరూ కూడా రక్తం ఇస్తారు. ఇగో రేవంత్ రెడ్డి, మా రక్తాన్ని తీసుకో, కానీ మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి. ఇగో ఈ పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. కేసీఆర్ గారు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తిరిగా ఈ వరద కాలువ మీద అటు రంగారావుపేట దగ్గర, రాజేశ్వరరావుపేట దగ్గర, ముప్కాల్ దగ్గర పంప్ హౌస్లు కట్టి సిద్ధంగా ఉంచిండు. నువ్వు కన్నపల్లి పంప్ హౌస్ బటన్ వచ్చితే ఆ నీళ్లు ఎల్లంపల్లిలోకి వచ్చి వరద కాలువలో పడతాయి. వరద కాలం నుంచి కేసీఆర్ కట్టినటువంటి ఈ 3 పంప్ హౌస్ల ద్వారా ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు తీసుకురావచ్చు, వరద కాలువని నింపొచ్చు, కాకతీయ కెనాల్లో నీళ్లు వదలొచ్చు, గంగలో కూడా, గోదావరిలో కూడా నీళ్లు వదలొచ్చు. ఇటు ప్యాకేజ్ 21 ద్వారా మెంట్రాస్పల్లి పంప్ హౌస్ ని దానికి నీళ్లు పంపించి దానిని కూడా స్టార్ట్ చేస్తే కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పడేయచ్చు. గుత్ప, అలీసాగర్ కు నీళ్లు ఇవ్వచ్చు. అట్లాగే ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ గోదావరి మీద ఉన్న అనేక లిఫ్టులు కూడా పనిచేస్తాయి.
ఇంత మంచి సౌకర్యం కేసీఆర్ గారు కాళేశ్వరంలో భాగంగా కట్టిరు. మీరు మాట మాటకు లక్ష కోట్లు వృధా అయినాయి అంటున్నారు కదా. ఇక 1,00,000 కోట్ల భాగమే ఇప్పుడు నేను చూపెడుతున్న పంప్ హౌస్లు. ఆ 1,00,000 కోట్ల భాగంగానే నేను చెప్పిన ఈ పంప్ హౌస్లు అన్ని కూడా ఇంటాక్ట్ ఉన్నాయి, బాగున్నాయి. మీరు కన్నెపల్లి బటన్లు ఒత్తితే నీళ్లు తీసుకోవటానికి ఈ పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. రైతులకు నీళ్లు ఇవ్వడానికి కూడా ఈ పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పి నేను ఇవాళ ఈ ముప్పాల్ పంప్ హౌస్ సాక్షిగా ఇవాళ రివర్స్ పంపింగ్ ఎస్ఆర్ఎస్పి పునర్జీవంలో భాగమైనటువంటి ముప్పాల్ పంప్ హౌస్ సాక్షిగా నేను ఇవాళ రేవంత్ రెడ్డికి నా రక్తాన్ని పంపిస్తా ఉన్నాను. మా రైతుల రక్తాన్ని కూడా మీకు పంపిస్తాం. దయచేసి ఈ రక్తాన్ని తీసుకొని మా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వండి అని చెప్పి నేను రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. టీఎంసీ ఉన్నాయి కదా, 15th నాడు సీఎం కమిటీ మీటింగ్ దాంట్లో డిసైడ్ చేస్తారు సార్. చెప్పండి. ప్రొటెస్ట్ చేస్తారు, ఎమ్మెల్యే గారు సీరియస్ ఉన్నారని చెప్పండి. నేను మళ్ళీ ప్రతి దగ్గర కూర్చుంటా, పోయి లట్ఫ కెనాల్లో కూర్చుంటా, గోదావరిలో కూర్చుంటా, చప్పలవాగులో కూర్చుంటా, పెద్దవాగులో కూర్చుంటా. చెప్పి ఈ మాట అన్నాడని అన్నిట్లో మనం ఇప్పుడు కప్పలవాగు పెద్దవాగు బారిచ్చినాం కదా, వరకాలలో బారిచ్చినాం కదా, రివర్స్ పంపింగ్ బారిచ్చినాం కదా, ఇక్కడ నుంచి కూడా పంపించినాం కదా. ఇప్పుడు 15 టీఎంసీ ఉన్నాయి. ఇంతకుముందు 4 టీఎంసీ ఉన్నప్పుడు కూడా రైతులు ప్రెజర్ చేస్తే ఇచ్చినాం. 6 టీఎంసీలు ఉన్నప్పుడు కూడా ఇచ్చినాం. కాకతీయ కెనాల్లో కావచ్చు, వరదకాలలో కావచ్చు. ఇప్పుడు 15 టీఎంసీలు ఉన్నాయి. తప్పక మీ శివం మీటింగ్ లో ఇప్పుడు నేను చెప్పిన హాఫ్ టీఎంసీ వరదకాలువ, హాఫ్ టీఎంసీ కాకతీయ కెనాల్ కి గేట్లు వేసుకుంటాం ముప్లూరు దగ్గర, హాఫ్ టీఎంసీ గోదావరిలో, ఒక హాఫ్ టీఎంసీ మెంటర్సిబుల్ పంప్ హౌస్ పంపించారు. మేము కప్పలవాగు పెద్దవాగులు వేసుకుంటాం. ఒక 2 టీఎంసీలు గుర్తుపట్టిస్తే చెరువులలో నింపుకుంటాం. మొత్తం 4 టీఎంసీలే. ఇంకా మీకు 11 టీఎంసీలు ఉంటాయి. చెప్పండి తప్పకుండా. ఓకే, ఓకే సార్. రైట్. జై తెలంగాణ. ఇప్పుడైతే ఉన్నంత పంపించారు. ఇప్పుడు గోదావరికి అయితే పంపించారు. లక్ష్మీ కెనాల్ గోదావరికి ఇమీడియట్ గా కొద్దిగా చెప్పండి. నేను చెప్పినా అని చెప్పి గోదావరిలో కొద్దిగా లక్ష్మీ కెనాల్ ఇప్పుడు అందినంతనే తీయరు. ఎట్లా అందుతుంది కదా, గోదావరి కదులుండ్రి, లక్ష్మీ కెనాల్ కూడా వదలు. ఓకే, ఇక ఇది మీ శివంలో డిసిషన్ తీసుకొని ప్లట్ఫోకి కాకతీయకి మీరు శివంలో డిసిషన్ తీసుకొని గుత్పాకి తీసుకోమన్నాడు అని చెప్పుకోరు. లేకపోతే అన్ని దగ్గరలో కూర్చుంటా, మళ్ళా పెద్దవాళ్ళలో కూర్చుంటా, కప్పలవాళ్ళలో కూర్చుంటా, వరదకాలలో కూర్చుంటా, మీ ఇష్టం ఇక మరి. అదే లిఫ్ట్ అందుతున్నదే పంపించమని చెప్పి. ఓకే, రైట్. జై తెలంగాణ.